ఈ రోజు ఒక శుభదినం. భూమికి రైతుకు ఉండే అనుబంధం, తల్లితో బిడ్డకుండే అనుబంధమే రైతుకు భూమితో ఉండేటువంటి అనుబంధం. మరి గత 10 సంవత్సరాలుగా ధరణి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారో, మరి ఇక్కడైతే గత అధికారులు లేదా ఇతరులు చేసినటువంటి క్రమంలో భిక్షాటన చేయడం గాని, ఆత్మహత్యలు చేసుకోవడం గాని ఇవన్నీ కూడా జరిగినాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒరిజినల్ గా ఎవరైతే కాస్తులో ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికే హక్కులు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఎవరికైతే చెందుతుందో భూమి వారికే చెందాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు, మన ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మనకు పెద్ద ఎత్తున ఇన్లిస్తున్నటువంటి మంత్రి మా సోదరుడు సీనన్న గారు, పొంగులేటి సీనన్న గారు ఈ యొక్క మరి భూభారతిని మన రాష్ట్రంలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేస్తే, 4 మండలాలు సెలెక్షన్ చేస్తే 4 ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మన సోదరిమణి, మన జిల్లా వాస్తవ్యురాలు శ్రీమతి సురేఖక్క గారికి, అదే విధంగా మన జిల్లా వాస్తవ్యులు, మన నియోజకవర్గం బిడ్డ మన బలరామన్న గారికి, అదే విధంగా సత్యన్న గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ ఇద్దరికి, అదే విధంగా నాగరాజ్ గారికి, మరి బయట నుంచి వచ్చినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణ గారికి, మరియు రెవెన్యూ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ గారికి, ఇవన్నింటిని చక్కగా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని 2 రోజుల్లో చెప్పగానే మరి అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, రెవెన్యూ శాఖ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ మరి సోదరులకు, అదే విధంగా మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరునంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను